ఒక పెద్ద మనిషి ప్రతీకార కథ. వారు అతన్ని అలెగ్జాండర్ వేల్ అని పిలిచారు. పరిపూర్ణ కొలతగల వ్యక్తి. అతని జుట్టు ఎల్లప్పుడూ ఒక వైపుకు చక్కగా విభజించబడింది. కోపం వచ్చినప్పుడు కూడా అతని గొంతు ఎప్పుడూ పెరగలేదు. అతను ఒకప్పుడు ఒక్క ఇమెయిల్ కూడా పంపకుండానే డబ్బు సంపాదించాడు. చేతితో రాసిన లేఖలు, ఫౌంటైన్ పెన్నులు మరియు వ్యక్తిగత సంప్రదింపులు అతని కమ్యూనికేషన్ సాధనాలు. వేల్ ఇండస్ట్రీస్ కేవలం వ్యాపారం కాదు, అది అతని వారసత్వం. ఇది చాలా కాలంగా మర్యాదను మరచిపోయిన ప్రపంచంలో ఏదో ఒకదానిని సూచిస్తుంది. కానీ అప్పుడు శ్రద్ధ వహించే ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ తప్పనిసరిగా అదే విధంగా కాదు. డామియన్ క్రేన్. క్రేన్ అన్ని సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ యొక్క వ్యాపార భాగస్వామి, ప్రాణ స్నేహితుడు మరియు మాజీ ఉత్తమ వ్యక్తి. మనోహరమైన, అందమైన, తెలివైన, చక్కగా కత్తిరించిన సూట్లలో సామాజిక అధిరోహకుడు. కానీ అలెగ్జాండర్ ప్రపంచాన్ని పైకి ఎదగడానికి ఒక ప్రదేశంగా చూసినప్పటికీ, డామియన్ ప్రపంచాన్ని కష్టపడి జీవించడానికి ఒక ప్రదేశంగా చూశాడు మరియు జయించాడు. ఒక సంవత్సరంలో నకిలీ సంతకాలు, తప్పుడు ఆరోపణలు మరియు తెలివిగా కల్పించిన కుంభకోణం ద్వారా డామియన్ అలెగ్జాండర్ను నాశనం చేశాడు. వేల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని అతను ఆరోపించాడు. అతను అనర్హుడని, మానసికంగా అస్థిరంగా కూడా అని పేర్కొన్నాడు. అతను వైఫల్యాలను ప్రదర్శించాడు. చెల్లించిన సాక్షులు, అద్దెకు తీసుకున్న నటులు. అలెగ్జాండర్ను రక్షించగల ప్రతి పత్రం రహస్యంగా అదృశ్యమైంది. అలెగ్జాండర్ తన సామ్రాజ్యం కూలిపోవడాన్ని చూశాడు. అతని పేరు టాబ్లాయిడ్ల ద్వారా లాగబడింది. పెట్టుబడిదారులు చల్లబడటం, బోర్డు అతన్ని బలవంతంగా బయటకు పంపడం. ఆపై అంతిమ కత్తి. డామియన్ కొత్త హోల్డింగ్ కంపెనీ ద్వారా వేల్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేశాడు. మరియు అలెగ్జాండర్ వేల్ అదృశ్యమయ్యాడు. పారిపోవడానికి కాదు, వేచి ఉండటానికి. యాక్టాయ్, ది జెంటిల్మన్ రిటర్న్స్. 5 సంవత్సరాల తరువాత లండన్ భిన్నంగా ఉంది. కానీ అలెగ్జాండర్ కాదు. అతను తిరిగి ప్రపంచానికి వచ్చినప్పుడు అతను బాల్రూంలోకి దెయ్యంగా తిరిగి వచ్చాడు. నిశ్శబ్దంగా, సొగసైనదిగా మరియు జీవితంలో వేగంగా దూసుకుపోతున్న వారిచే గుర్తించబడని వ్యక్తిగా. అతన్ని ఇకపై చూడవలసిన అవసరం లేదు. అతన్ని అనుభూతి చెందాల్సిన అవసరం ఉంది. అలెగ్జాండర్ సంవత్సరాలుగా అధికారం సంపాదించడమే కాకుండా నేర్చుకోవడానికి కూడా సమయం కేటాయించాడు. అతను కొత్త కంపెనీలను కొనుగోలు చేయలేదు, అతను పాత కంపెనీలను పాతిపెట్టాడు. అతను వేచి ఉండి డామియన్ మరింత ఎత్తుకు ఎగరడం గమనించాడు. అతను నిలబడి ఉన్న ప్రతి రాతిని నిశ్శబ్దంగా కూల్చివేస్తాడు. అతని మొదటి చర్య ఆర్ట్ వేలం. ఎత్తైన పైకప్పులు, శాస్త్రీయ సంగీతం, పూతపూసిన గుసగుసలు మరియు వైన్ గ్లాసులు. అక్కడే డామియన్ అతన్ని చూశాడు. గది అంతటా వెండి కఫ్లింక్లు, చిరునవ్వు యొక్క సూచన. అలెగ్జాండర్ ముందుకు సాగలేదు. అతను ఒక గ్లాసు ఎత్తాడు. తర్వాత వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత డామియన్ భార్య ఎలిస్ తెల్లటి తులిప్ల గుత్తిని అందుకుంది. సందేశం లేదు. పదాలు ఉన్న మడతపెట్టిన కార్డు మాత్రమే. ఇతరులపై అడుగు పెట్టడం ద్వారా పైకి లేచే పురుషులు ఉన్నారు, మరియు వారు ఎక్కడ పడిపోయారో గుర్తుంచుకునే పురుషులు ఉన్నారు. క్రేన్ హౌస్ క్రమంగా కానీ అనివార్యంగా పగుళ్లు అలెగ్జాండర్ డామియన్ విశ్వాన్ని కూల్చివేస్తాడు. ఆర్థిక విధ్వంసం. ఒక రహస్య విజిల్బ్లోయర్ డామియన్ కంపెనీ నుండి అంతర్గత మెమోలను విడుదల చేశాడు. అది దుర్వినియోగాన్ని సూచిస్తుంది. వ్యంగ్యంగా, తేలికగా చెప్పాలంటే, దర్యాప్తు అతనికి 2 స్పాన్సర్లు మరియు 3 క్లయింట్లను కోల్పోయింది. ఉన్నత స్థానాల్లో గుసగుసలు, ప్రత్యేకమైన క్లబ్లు మరియు దాతృత్వ ప్రయోజనాల వద్ద నిశ్శబ్ద గుసగుసలు నాటబడ్డాయి. డామియన్ సంపద కనిపించినంత శుభ్రంగా లేదని సూచిస్తుంది. వివేకవంతమైన ఖ్యాతి కలిగిన టైలర్డ్ కోట్లు ధరించిన పురుషులు పలికినప్పుడు ఒక గుసగుస కూడా సైరన్ లాంటిది. అంకిత భావంతో ఉన్న ఎలిస్ క్రేన్ తన భర్త అధ్యయనంలో తోలు నోట్బుక్ను కనుగొన్నాడు. ఇది అలెగ్జాండర్ తయారు చేసిన నకిలీ, ప్రతి పేజీ తప్పుడు ఒప్పుకోలుతో నిండి ఉంది. కానీ ఎలిస్కు అది నిజమే. ఆమె ఆ రాత్రి వెళ్లిపోయింది. డామియన్ మతిస్థిమితం కోల్పోయాడు. అతను పాస్వర్డ్లను రీసెట్ చేశాడు, తన సహాయకుడిని తొలగించాడు, ఇంటర్వ్యూలను తిరస్కరించాడు. అయినప్పటికీ ఒత్తిడి తీవ్రమైంది. వెల్వెట్లో చెక్మేట్. ముగింపు నిశ్శబ్దంగా వచ్చింది. డామియన్ నిర్మించిన గాజు టవర్లో జరిగిన ఒక ప్రైవేట్ గాలా ఇప్పుడు అతని పేరును కలిగి ఉన్న అదే. వచ్చిన ప్రతి అతిథికి బహుమతి అందించబడింది, ఏదో ఉన్న నల్ల కవరు. అలెగ్జాండర్ కెరీర్ను నాశనం చేసిన దోపిడీ పత్రాలపై డామియన్ నకిలీ సంతకం యొక్క నకిలీ, చట్టపరమైన టైమ్ స్టాంప్తో. వారు అసలైన వాటిని కనుగొన్నారు, లేదా ఎవరో ఒకరు వాటిని ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. గది గందరగోళంతో నిండిపోయింది. తరువాత నిశ్శబ్దంగా మారింది.
ఎందుకంటే మెట్ల పైభాగంలో అలెగ్జాండర్ వేల్ ఉన్నాడు. ఆర్భాటాలు లేవు. గార్డులు లేరు. అర్ధరాత్రి నీలం రంగు సూట్లో ఉన్న వ్యక్తి. అతను నిష్కళంకమైన చక్కదనంతో మెట్లు దిగి హాజరైన చీఫ్ ఇన్వెస్టిగేటర్కు ఒక ఫోల్డర్ ఇచ్చి లేతగా మరియు కష్టపడుతున్న డామియన్ వద్దకు వచ్చాడు. అలెగ్జాండర్ బలహీనమైన చిరునవ్వు నవ్వాడు. కళ్లకు అంతగా చేరని రకం. మరియు గుసగుసలాడాడు. మా తేడా ఏమిటంటే, డామియన్, మీరు గెలవడానికి ఆడారు. నేను పూర్తి చేయడానికి ఆడాను. మరుసటి రోజు అన్ని లండన్ వార్తాపత్రికలు ఒకే శీర్షికను కలిగి ఉన్నాయి. క్రేన్ సామ్రాజ్యం కుంభకోణంలో కూలిపోయింది. మాజీ భాగస్వామిగా విజిల్బ్లోయర్ వెల్లడయ్యాడు. ముగింపు: నిశ్శబ్దానికి తిరిగి వెళ్ళు. అలెగ్జాండర్ ఎప్పుడూ కంపెనీని తిరిగి పొందలేదు. అతను అలా చేయనవసరం లేదు. అతను తన వెల్లింగ్టన్ స్ట్రీట్ టౌన్ హౌస్కు తిరిగి వచ్చాడు. మృదువైన తోలు చేతుల కుర్చీలు, పాత పుస్తకాలు మరియు సాయంత్రం వేళల్లో జార్జ్ సంగీతం తక్కువగా ఉండే నేపథ్యం. అప్పుడప్పుడు అతను పార్కులో తిరుగుతూ ఉండటం ప్రజలు చూసేవారు. కర్రను పట్టుకుని, చేతి తొడుగులు ధరించి, టైలర్డ్ కోటు. వారు గుసగుసలాడుకునేవారు. డామియన్ క్రేన్ను ఓడించిన వ్యక్తి అతనే. కాని అతని సన్నిహితులు ఇలా అంటారు: ఆ వ్యక్తి మర్చిపోలేదు. మరియు క్రింద అతని అధ్యయనంలో